ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ లేపిన చిత్రం ఫౌజీ. సీతారామం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీగా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయికి మొదటి సినిమాతో ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో కలిసి నటించే అవకాశం రావటం అదృష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కోసం చకోరి పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇమాన్వి కూడా చూసేందుకు చాలా క్యూట్గా ఉండటంతో ఖచ్చితంగా ఈమె పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ అమ్మాయి మన దేశానికి చెందిన అమ్మాయి కాదు, శత్రు దేశమైన పాకిస్తాన్కి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశారట. పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఈమె. ఈ సినిమా ప్రారంభం నుండి ముందు ఈమె అమెరికాలో నివసిస్తూ ఉండేది. ఈమె మూలాలు మొత్తం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఢిల్లీలో పుట్టి పెరిగింది. కానీ మొన్న కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన మారణ హోమంపై భారతదేశ ప్రభుత్వం ఎంత ఫైర్ మీద ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న సంబంధాలని మొత్తం కట్ చేసేశారు. అంతేకాకుండా ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ నెటిజన్స్ని 48 గంటల్లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఇండియన్ ప్రభుత్వం. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. మరి పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన ఇమాన్వి ఇప్పుడు ఇండియాలోనే షూటింగ్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మన ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సిందేనా? ఇక మీదట ఆమె షూటింగ్లో కూడా పాల్గొనటానికి వీల్లేదా? ఇప్పటికే ఈమెపై బోలెడన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఒకవేళ భారత ప్రభుత్వం ఈమెని అనుమతించకపోతే ఆ సన్నివేశాలన్నీ వృధా అయ్యేనట్టేనా? మళ్లీ వాటిని వేరే హీరోయిన్తో రీషూట్ చేయాలా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అభిమానులు కూడా కాశ్మీర్ ఘటనపై పాకిస్తాన్పై ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్విని తొలగించడమే మంచిది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిక్కుముడి నుండి మూవీ టీం ఎలా బయటపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.